వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మై నేమ్ ఇస్ సింధు. ఇన్ కేస్ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. సో చాలా రోజుల తర్వాత నేను ఒక ట్రావెల్ బ్లాగ్ చేస్తున్నాను అనమాట. నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ ఉంది ఒక ప్లేస్ వచ్చినందుకు అండ్ మీకు కూడా చూపిస్తున్నందుకు. అండ్ విషయానికి వస్తే ఇవాటి వీడియో ఏంటంటే, నేను తలకోన వాటర్ ఫాల్స్కి వచ్చాను. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి మీకు గుర్తున్నట్టయితే తలకోన వాటర్ ఫాల్స్ ఒక వీడియో పోస్ట్ చేశా. బట్ అప్పుడు కరోనా పీక్ టైంలో ఉండిందనమాట, కాబట్టి అలో చేయలేదు. అండ్ ప్రీవియస్ వీడియో ఖచ్చితంగా చూడండి, కళ్యాణి డ్యామ్ వీడియో అప్లోడ్ చేశాను కదా. అండ్ ఈ వీడియో కూడా లాస్ట్ వరకు చూడండి. వీడియోలో ఎంతవరకు తెలుస్తుందో తెలియదు కానీ, బట్ డైరెక్ట్గా అయితే ఈ కొండలు చాలా పెద్దగా ఉన్నాయి, సూపర్ ఉన్నాయి తెలుసా. అందులో కొంచెం బ్లాక్ రాక్ ఉన్నాయి, బాగా ఒళ్ళే ఉంది. ఇంక ఇక్కడ నుంచి ఘాట్ రోడ్ స్టార్ట్ తలకోనకి. సో ఇక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంటుంది అనమాట. ఇక్కడ దిగేసి మనం టోకెన్ తీసుకోవాలి, మన వెహికల్ నెంబర్ అవన్నీ డీటెయిల్స్ ఇచ్చేసి వాళ్ళు ఫోన్ నెంబర్ కూడా తీసుకుంటారు. సో ఇక్కడ ప్రైజెస్ ఉన్నాయి చూడండి. 2 వీలర్కి అయితే 15 రూపీస్ ఒక వెహికల్కి, ఆటో అయితే 50, 4 వీలర్కి అయితే 100, ఇంకా ఎక్సెట్రా. కెమెరాకి అయితే 100 అంట. మిగతా డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి. జంగల్ సఫారీ కూడా ఉన్నట్టుంది ఇక్కడ, అండ్ బోటింగ్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. యాక్చువల్లీ కొన్ని స్నాక్స్ కూడా ఉన్నాయి చూడండి, వీటిలో ఏమన్నా తినేకి తీసుకెళ్ళచ్చు. ఎలక్కాయలు అంటారు కదా, ఇప్పుడు ఇది సీజన్. ఇవేంటివండి? ఇది మోకాలు నొప్పులు ఉండే వాళ్ళకంట. ఇవేంటి, ఏం పేరు అది? అడవి తమ్మ. వావ్, నైస్. అన్నీ ఉన్నాయి ఇలా ప్యాకెట్స్లో మంచిగా ప్యాక్ చేసి పెట్టినారు చూడండి, ఉప్పు కారం వేసి. ఎంత ఒక కవర్? ఓకే, ఒక్క ప్యాకెట్ అయితే 20 అంట, 2 అయితే 30. చిన్నవి ఉసిరేకాయలు కూడా ఉన్నాయి. ఏంది, షూటింగ్ చేస్తున్నారా? తలకోన ఎంటర్ అయిపోయినట్టున్నాము. అంటే చెక్ పోస్ట్ దాటి దగ్గర ఒక 5 కిలోమీటర్స్ వచ్చింటాం లోపలికి. చూద్దాం. ఫస్ట్ అయితే టెంపుల్ దగ్గరికి వెళ్దాము, తర్వాత ఇంకా వాటర్ ఫాల్స్కి ట్రెక్కింగ్ చేస్తే వెళ్ళాలి. వే టు వాటర్ ఫాల్స్, ఇటు పోతే టెంపుల్. సో తలకోన వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడే ఒక చిన్న టెంపుల్ కూడా ఉందన్నమాట. ఆ టెంపుల్ ఒకసారి చూపిస్తాను ఫస్ట్, దాని తర్వాత వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళే రూట్ అండ్ ఆ ట్రెక్కింగ్ మొత్తం చూపిస్తాను. ఓకే, ఇక్కడ గెస్ట్ హౌసెస్ కూడా ఉన్నట్టున్నాయి. యాక్చువల్గా రూమ్స్ కావాలంటే తీసుకోవచ్చు మీరు ఇక్కడ స్టే చేయాలంటే. అండ్ ఇది టెంపుల్ అవుట్ సైడ్ చూస్తున్నారు కదా, ఎంత థిక్ ఫారెస్ట్ మధ్యలో ఉంది టెంపుల్. అండ్ ఇక్కడైతే కొన్ని హోటల్స్ కూడా ఉన్నాయి, చిన్న షాప్స్ అండ్ హోటల్స్ కూడా ఉన్నాయి ఫుడ్ కోసం. అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో కావాలంటే మీరు ఇక్కడ ఫుడ్ తినొచ్చు. లేదా మేమైతే ఇక్కడ ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంటే బిల్డింగ్ ఫుడ్ పార్సల్ తెచ్చుకున్నాం, ఇక్కడే లోపలికి వెళ్ళి కూర్చొని తినేసినాం. ఎందుకంటే చుట్టూ కోతులు అనమాట, ఎక్కడ చూసినా కోతులే. సో బెటర్ ఏదన్నా కొంచెం హోటల్ లోపల లేదా ఇట్లా ప్లేసెస్ లోపల తింటే కోతులు బాధ ఉండదు. ఇక్కడ లోపల అలో చేయట్లా, శివుడు ఉన్నాడనమాట. శివుడు, సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి, వినాయకుడు, చాలా బాగుంది టెంపుల్. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి, ఇక్కడ ఆంజనేయ స్వామి. మొత్తం కోతులే గుడంతా, కాళ్ళు అయితే కాలిపోతున్నాయి అబ్బా. ఆంజనేయ స్వామి. ఇక్కడ కొంచెం ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడింగ్ ఉందబ్బా. టెంపుల్ నుంచి కొంచెం దూరం వెళ్ళాలి. మీరు పెద్ద బైక్స్లో వస్తే కొంచెం జాగ్రత్తగా రావాలి, వాన పడేలాగుంది. ఉరుములు వస్తున్నాయి. క్లైమేట్ అయితే సూపర్ ఉంది, అద్దిరిపోయింది. చుట్టూ గ్రీనరీ. వాటర్ ఫాల్స్ పోయే వరకన్నా వాన పడకుండా ఉంటే బాగుంటుంది.
కోతి చూడు. వెహికల్స్ ఇంతే అనమాట, లాస్ట్ ఇక్కడి వరకే వచ్చేది. ఒక స్విమ్మింగ్ పూల్ లాగా ఉంది చూడండి, ఇక్కడే లాస్ట్. అది స్విమ్మింగ్ పూల్ కాదు, న్యాచురల్ పూల్. ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. దాదాపు ఒక 20 మినిట్స్ 25 మినిట్స్ పడుతుంది, అంటే మీరు నడిచేదాన్ని బట్టి. ఎక్కువ దూరం అయితే లేదు పైకి. ఇన్ కేస్ మరీ ఏజ్డ్ పీపుల్తో వచ్చినట్టయితే మీరు వెహికల్లో, ఇక్కడికి కార్స్ కూడా అలా ఉన్నాయి, అక్కడ చూడండి పార్క్ చేస్తున్నది. అక్కడి వరకు కార్స్ వస్తాయి, వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పూల్ దగ్గర కూర్చోబెట్టి మీరు ట్రెక్కింగ్కి వెళ్ళేసి వాటర్ ఫాల్స్ చూసుకొని రావచ్చు. ఏ బటర్ఫ్లై భలే ఉంది. ఇదేందో ఉయ్యాలలాగుందబ్బా, చెట్టే ఉయ్యాలలాగుంది. ఏ నిజంగా ఊగుతాంది కూడా. చూడు కదా, వావ్. పక్కనే కొండ, కిందేమో లోయ. ఈ కింద వాటర్ అంతా ఫ్లో అవుతుంది, నాకైతే శబ్దం బాగా వినపడుతుంది. అండ్ జనాలు కూడా ఫుల్ ఉన్నారబ్బా. ఈ స్టెప్స్ ఎక్కడం కొంచెం కష్టం కావచ్చు, ఎవరన్నా ఏజ్డ్ పీపుల్ ఉంటే ఒక స్టిక్ తెచ్చుకోండి హెల్ప్కి. ఈ స్టెప్స్ అన్నీ ఎక్కాలన్నమాట. ఇక్కడ ఒక స్టిక్ హెల్ప్ తీసుకుంటే బెటర్, అంటే మన ఏజ్ వాళ్ళకి ఫైన్, బట్ ఎవరన్నా పెద్దవాళ్ళతో వచ్చినట్టయితే ఒక స్టిక్ తెచ్చుకోండి ఖచ్చితంగా. ఇది పట్టుకొని వేలాడదామంటే అక్కడ ఎర్రచీమలు ఉన్నాయి, గండు ఎర్రచీమలు. రండి, భలే ఉంది కదా ఇది ఆర్చ్ లాగా. నాకైతే ఈ ప్లేస్ పిచ్చగా నచ్చేసింది. సో ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్ కనబడుతున్నాయి చూడండి అక్కడ. ఐ థింక్ ఇంకో 5-10 మినిట్స్ వాక్ అంతే. ఇంకో 5-10 మినిట్స్ ట్రెక్కింగ్ చేస్తే వాటర్ ఫాల్స్ రీచ్ అయిపోవచ్చు. సో పక్కనే చూసినారా ఎంత లోయ ఉందో, ఎంత పెద్ద లోయ, పడితే అంతే. థిక్ ఫారెస్ట్, పక్కనే లోయలు, ఎత్తైన కొండలు. ఎక్సలెంట్ ఉంది తెలుసా ప్లేస్ అయితే. వావ్. ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలి మీకు. సో మీ ట్రెక్కింగ్ వస్తే బెటర్ ఒక 2-3 వాటర్ బాటిల్స్ తెచ్చుకుంటే బెస్ట్ అనమాట. చాలా దాహం అవుతుంది నాకైతే. మేము తెచ్చుకున్నాం వాటర్ బాగానే. చెప్తున్నా, ఇన్ కేస్ మీరు వాటర్ లేకుండా వస్తే కుక్క బిస్కెట్ అవుతారు. సో ఆల్మోస్ట్ వచ్చేసినాం అనమాట. ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళినాక వాయిస్ వినపడకపోవచ్చు, నేను జస్ట్ మీకు వాటర్ ఫాల్స్ ఎలా ఉందో చూపిస్తా. ఇక్కడ నుంచి పైకి ఎక్కితే వాటర్ ఫాల్ పైన వరకు వెళ్ళొచ్చు, బట్ మేము ఇక్కడే ఆగిపోతున్నాం అబ్బా. వాటర్ ఫాల్ ఒక ఎత్తు అయితే వెళ్ళే దారిలో ఈ లోయలు, ఈ కొండలు, ఇది నెక్స్ట్ లెవెల్ అన్నమాట.
ఇక్కడ చూడండి, యాక్చువల్లీ ఫిషెస్ పడతా అన్నారు ఇట్లా పైటలో, చిన్న చిన్న ఫిషెస్. ఏంటి అవి ఫిషెసా? ఏం చేస్తారు అవి? ఓకే ఓకే, ఆడుకునేక. दिखा दो एक बार दिखा दो. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు చెప్పేదే అనుకోద్దండి, బట్ మాకు కొంచెం మోటివేటింగ్ ఉంటుంది ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి. అండ్ మీకు ప్లేస్ బాగా నచ్చింది అనుకుంటున్నా, అండ్ నేను బాగా చూపెట్టాను అనుకుంటున్నా ప్లేస్ మొత్తం తిప్పి. సో ఈ ప్లేస్ నేమ్ అగైన్ తలకోన. తిరుపతి నుండి అరౌండ్ 48 కిలోమీటర్స్ అలా ఉంది, 48 to 60 కిలోమీటర్స్ ఉంది. సో 1 hour 45 minutes వరకు పడుతుంది అనమాట. 1 hour 45 minutes నుంచి 2 hours పడుతుంది ఈ ప్లేస్. చాలా బ్యూటిఫుల్ ఉంది ఈ ప్లేస్ అయితే, ఖచ్చితంగా రండి. ఇంకో విషయం చెప్పాలి ఈ ప్లేస్ గురించి. నేను మీకు తెలుసా మూవీ చూసినట్టయితే మీరు, దాంట్లో ఒక సూపర్ హిట్ సాంగ్ ఉంటుంది ఎన్నో ఎన్నో అనేసి, మంచు మనోజ్ది ఒక సాంగ్ ఉంటుంది ఎన్నో ఎన్నో అనేసి, సూపర్ హిట్ సాంగ్. అది నాకైతే నా ఫేవరెట్ సాంగ్, అది చాలా బాగుంటుంది. ఆ సాంగ్ షూటింగ్ మొత్తం ఈ వాటర్ ఫాల్స్ దగ్గరే అనమాట తీసింది. అంటే ఇక్కడ కాదు, మెయిన్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి కదా లోపల, అక్కడే అనమాట తీసింది. ఈ వీడియో చూసి మీరు కూడా ఈ ప్లేస్కి వచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ ఈ చుట్టుపక్కల ఇంకేమన్నా బాగుంటాయని మీకు తెలిసినట్టయితే అది కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి, సో దట్ ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కొత్త వాళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. అమ్మాయిలకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట, ఇక్కడ రెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి. సో మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇన్ కేస్ వాటర్ ఫాల్స్లో తడిస్తే ఇక్కడ వచ్చి చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది టెంపుల్ అనమాట. యాక్చువల్గా దారిలో రిటర్న్ వెళ్తున్నాం అనమాట తిరుపతికి. ఇక్కడ మంచిగా పొలాల పక్కన ఒక చిన్న ఇల్లు ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ సీతాఫలాలు అమ్ముతున్నారు. ఈ మొత్తం గంప 200 రూపీస్. మనకి టౌన్లో తీసుకోవాలంటే ఇదే ఒక 500 అవుతుందేమో. పెద్ద అంటే ఇంకా నేను టెంప్ట్ అయి తీసుకునేస్తాను. నీ తినేవాళ్ళు లేరు, బట్ పంచుతా మ్యాక్సిమం.